క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెల 16వ తేదీ 2025. ఈరోజు దావీదు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తన గ్రంథము 16వ కీర్తన 2వ చరణం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా క్షేమముగా, మంచిగా, సుఖ సౌఖ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటాం. అందుకొరకే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ, అనేక రకాలుగా ప్రయాసపడుతూ, అనేక రకాల పనులను కలిగి ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిటిని సమకూర్చుకున్నా దేవుడే మనకు క్షేమాన్నిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఇంటిలో లేకపోతే, దేవుడు మన జీవితంలో లేకపోతే, ఈ లోకమంతా మనము సంపాదించుకున్న క్షేమము మనకు కలగదు. ఎందుకంటే దేవుని కంటే మనకు క్షేమాధారం ఏముంది చెప్పండి? దేవుడు మన జీవితంలో ఉంటే మనకంతా మంచే జరుగుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మించిన క్షేమాధారము ఈ లోకంలో మనకి ఏదీ లేదు. కాబట్టి మొదట మనము దేవుణ్ణి కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవుడు మన ఇంటిలోను, మన జీవితంలోను, మనము పనిచేసే చోట మనతో దేవుడు ఉండునట్లుగా మనము భయభక్తులు కలిగి జీవించుదాం. ప్రార్థనాపూర్వకంగా నడుచుకుందాం. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Download ShareChat.